హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సాటర్డే అండి. 5ంటికే లేచాను అనమాట. స్నానం అయ్యింది, పూజ అయింది, వంట అయింది. ఇగో సాంబార్ ఒక్కటే తాలింపు పెట్టాలా. ఇది పోపు పెట్టేస్తే అయిపోయినట్టేనమాట. రైస్ కూడా పెట్టేస్తాను ఆ పక్క. ఇది అయిపోయింది. ఇంకా బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది. పోపు కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. పిల్లలైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. ఉప్మా చేశాను. రవ్వ ఉప్మా అయితే చేశానండి. ఇంకా బొంబాయి రవ్వ అది బాగుంటుంది కదా. రాత్రి నుంచి మాకైతే గ్యాప్ లేకుండా వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇది సాంబార్ పోపు పెట్టేస్తే పిల్లలకి అంటే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఏమో స్కూల్ ఉందో లేదో తెలియదు, మెసేజ్ అయితే రాలేదు. మెసేజ్ వస్తుందేమో అని చూస్తున్నారు పిల్లలైతే. నేనైతే మార్నింగే లేచి వంట అయితే చేసేసాను అనమాట. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఉప్మా తింటున్నా, టిఫిన్ చేస్తున్నా. సాంబార్ ఇడ్లీ విన్నారు కానీ సాంబార్ ఉప్మా తినలేదు కదా మీరు ఎప్పుడు. సాంబార్ ఉప్మా సాంబార్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయాలి. మా పిల్లలకు చాలా ఇష్టం, బాగా తింటారు. ఇంకా మా వారు వెళ్ళలేదు, ఫుల్ వర్షం పడుతుంది. పిల్లల్ని డ్రాప్ చేయడానికని వెళ్ళారు. మీకు చూపిస్తాను చూడండి వర్షం. ఇవ్వండి, ఫుల్ నిన్న నైట్ ఈవినింగ్ నుంచి ఫుల్ వర్షం అన్నమాట. ఒకటే వర్షం, ఇంకా పడుతూనే ఉంది. పిల్లలు వండుకోండి అలా అంటే వండలేదన్నమాట. వెళ్ళిపోతాం అన్నారు, వెళ్ళారు. హాలిడేస్ ఇస్తారేమో అనుకున్నాం, ఇవ్వలేదు అన్నమాట. ఆంధ్ర అంతా స్కూల్స్ హాలిడేస్ అంట వర్షానికి, ఇక్కడ మాత్రం ఇవ్వలే. మునగాకైతే కంప్లీట్ క్లీన్ అయిపోయింది అనమాట. అలాగే మెంతాకు మెంతాకు ఇందులో వేసినా పర్లేదు, బాగానే ఉంటుంది. మెంతాకు అంత బాగుంటుంది, చేదు ఉండదు. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ మునగాకు మాత్రం పొడి చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి మరి. పొడి బాగా చిన్న చిన్న పుల్లల్లాగా ఉన్నాయి, తీసేసాను మొత్తం అన్నీ. మునగాకువి మెంతాకు కారలు. కానీ ఈ మునగాకు అంటే చాలా వేడి మాట ఏమో కానీ సర్వరోగ నివారణ అంటే మునగాకు. అందరూ కూడా ఈ వర్షాలకి ముసురుకి తెచ్చుకొని తినండి, చాలా మంచిది. ఈ టైంలోనే తినాలన్నమాట. మాకు ఇది కట్టల్లాగా అమ్ముతారనమాట. మొన్న మార్కెట్లో తీసుకున్నాను, బాగుంది. ఇదైతే రేపు దీని పని పట్టాలి, ఏం చేయాలో చూడాలి ఇది మరి. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. అలా క్లీన్ చేసేటప్పటికి టైం 1:30 అయింది. ఇప్పుడు నేనైతే కొంచెం ఫుడ్ తినాలి. సాంబార్ వేసుకొని అప్పుడు నంచుకొని తినేస్తాను అనమాట. మళ్ళీ సాంబార్ చేశాను, అలాగే మజ్జిగ మిరపకాయలు అనమాట. ఇవి అప్పడాలు, రైస్ పెట్టుకున్నాను. ఒక్కదానే తినాలి, తప్పదన్నమాట. ఇంకా మన కోసం ఎవరు రారు కదా ఈ టైంలో కాదు మధ్యలో. ములక్కాళ్ళు వేసాను మంచిగా సాంబార్లోని, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పడాలు పెట్టుకున్నాను కానీ అప్పడాలు తిన్నాను, ఈ మొక్కలతోనే తినేస్తాను. మొక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి సాంబార్లో, నాకు ఇష్టం మొక్కలు సాంబార్లో. ఈ సాంబార్కి ఇంకా పకోడీ ఉంటే అబ్బాబ్బా సూపర్గా ఉంటుంది అన్నమాట. కానీ అదే లేదు, లేని దానికోసం ఎందుకు ఉన్నదంతా తినేయడమే అన్నమాట. చాలా బాగుంది.
ఇది ఈరోజు సాటర్డే నైట్ అన్నమాట. రేపు సండే కోసం ఇది. ఇందులో మైసూర్ బోండా చేద్దాం అనేసి ఇంట్లో పెరిగేసి సాటర్డే నైట్ కలిపేసి సాల్ట్ పెరిగేసి కలిపేసి ఉంచేస్తాను అన్నమాట. సండే మార్నింగ్ కల్లా నాకు బాగా పులుస్తుంది. అందుకనేసి చూపిస్తాను. ఇదిగోండి జల్లించుకున్నాను ఇప్పుడే మైదా పిండి, అలాగే సాల్ట్, అలాగే పెరుగు అయితే చిలుక్కున్నాను అనమాట. గడ్డలు ఏమి లేకుండా బాగా ముద్దగా ఉండేటట్టు చిలికాను కవ్వంతో. ఈ పెరుగు వేసేసి మైదా పిండిలో కలిపేస్తాను. కలిపేసి మార్నింగ్కి అయితే రెడీ చేస్తున్నాను, రేపు సండే కాబట్టి. ఇదిగోండి కలిపేసాను అన్నమాట. ఇంకా ఇది ఇలాగా మార్నింగ్కి ఉంచేయడమే. దీంట్లో మార్నింగ్ వామ్ వేసుకుంటే మైసూర్ బోండా అయిపోద్ది అన్నమాట. దోశలు అయితే వేసేసాను అన్నమాట. ఇంకా అల్లం చట్నీ తినేయడమేది. నాన్న ఇలా అల్లం చట్నీ ఇవ్వా. అల్లం చట్నీ చేస్తాను. ఇలా ఎవరు పెడతారు పండు? ఎవరైనా ఇలా పెడతారా? ఇది ఇవ్వండి అల్లం చట్నీ బాగుంటుంది అన్నమాట. దగ్గర నుంచి ఇవ్వండి అల్లం చట్నీ, చాలా బాగుంటుంది. ఇంతో పల్లి చట్నీ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా అల్లం చట్నీ ప్లస్ పల్లి చట్నీ. టిఫిన్లు అయితే అయిపోయండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ సండేతో కలుద్దాం.